మరి నేను కమాన్. సత్య మేడం, బాస్ మేడం, ఇది మా ఈవెంట్, మేము అదర్ కొట్టేస్తాం. కళ్యాణి పద, మనం వెళ్ళా పని మీద ఉందా. సత్య వస్తాను. మేము వస్తాం. సత్య, నాన్న. ఏంటమ్మా అన్ని అనుకున్నట్టుగానే జరుగుతున్నాయా? నాన్న, కానీ సడన్ గా యామిని వచ్చి చాముండేశ్వరి గారితో మాట్లాడటం చూసి నేను కొంచెం టెన్షన్ పడిపోయాను. కానీ థ్యాంక్ గాడ్ ఆమె అభి ఎంగేజ్మెంట్ మ్యాటర్ గురించి ఏమీ చెప్పలేదు నాన్న. మొత్తం తప్పంతా తన మీదే వేసుకుని చాముండేశ్వరికి క్షమాపణ కూడా చెప్పింది. ఇక నుంచి తన వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లం రాదమ్మా. తనకు ఆఫీసులో ప్రమోషన్ అది ఇచ్చేసి ఇంక్రిమెంట్ కూడా ఇప్పించానమ్మా. ఏంటి నాన్న, మీరేనా ఇదంతా చేసింది? అవునమ్మా, తను నీకు శత్రువుగా మారకూడదనే ఉద్దేశంతో నేను ప్లాన్ చేసి ఆమెను కంట్రోల్లో పెట్టాను. మీ ప్లాన్ బాగా వర్కౌట్ అయింది నాన్న. ఇప్పుడు తను చాలా మారిపోయింది. ఓ, ఆ పొగరు, అహంకారం ఏవి కూడా ఇప్పుడు లేవు నాన్న. చాముండేశ్వరికి మాత్రమే కాదు, నాకు కూడా క్షమాపణ చెప్పింది. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాన్న. దేవి మ్యారేజ్ కంప్లీట్ అయ్యే వరకు నీకు యామిని వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. నువ్వు ఇక నుంచి ప్రశాంతంగా నీ పని చేసుకోమ్మా. నాన్న, ఏంటమ్మా? వచ్చే జన్మంటూ ఒకటి ఉంటే వచ్చే జన్మలో ఆ రుణమంతా తీర్చుకుంటాను నాన్న. కానీ అది నా వల్ల అవుతుందో లేదో. అవసరమే లేదమ్మా, ఈ జన్మలోనే నువ్వు అది చేసేసావు. నా కూతురు ప్రాణాన్ని, మానాన్ని, ఇంకా నువ్వు నా కుటుంబ గౌరవం కాపాడావు చూడు. నేనే నీ రుణం తీర్చుకోవాలనుకున్నా కూడా తీరదు. రిలాక్స్ సత్య. ఇంకా ఆ సంజయ్ వెదను పట్టుకుని గట్టిగా నాలుగు తగిలిస్తే నీ ప్రాబ్లమ్స్ మొత్తం తీరిపోతాయి. వాడి సంగతి నేను చూస్తాను. నువ్వు కొంచెం రెస్ట్ తీసుకోమ్మా. కావేరి, మన ప్లాన్ ఏంటి ఇలా ఫెయిల్ అయిపోయింది? అంతా సుభద్ర శృతి వల్లే. సత్య, నన్ను క్షమించవే. నువ్వు కావేరి ఎంతో కష్టపడి నేను అభి కలుసుకునేలా చేశారు. కానీ నేను ప్రాణాలతో ఉన్న విషయాన్ని అభితో చెప్పలేకపోయాను. నా మొహాన్ని ఆయనకి వెంటనే చూపించలేకపోయాను. యాక్చువల్ గా చెప్పాలంటే ఇన్ని నెలల తర్వాత ఇలా ఒంటరిగా ఒక ప్లేస్ లో ఆయన అంత దగ్గరగా చూడగానే నాకొక్క నిమిషం ఏదలా అయిపోయింది. కాళ్ళు చేతులు వణకడం మొదలు పెట్టాయి. నేను నా మాస్క్ తీసేశాను, కానీ ఆయన ఇప్పుడు తల తిప్పి సుభద్ర వాళ్ళని చూస్తున్నారు. అందువల్ల నేను మళ్ళీ మాస్క్ వేసుకోవాల్సి వచ్చింది. నేను అభికి మొహం చూపించలేకపోయాను. నువ్వు క్రియేట్ చేసిన సందర్భాన్ని నేను మళ్ళీ వృధా చేసుకున్నాను. ఐఎమ్ సారీ సత్య. సరే, నువ్వు వదిలేక. కలుసుకోలేని కాలం మీకు ఒక శాపం. ఇప్పుడు మీరు కలుసుకున్నారు కదా, త్వరలో ఖచ్చితంగా ఆయన నిన్ను చూసి తీరుతారు. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరూ విడతీయలేరక్క. నువ్వేం చెప్పినా కూడా నా మనసు ఒప్పుకోవట్లేదు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఆ సుభద్ర, శృతి నా మాస్క్ లాగేసి నన్ను కట్టి పడేస్తారని భయంతో నేను స్పృహ కోల్పోయాను సత్య. వదిలే దేవి, కష్టాలకి సమస్యలకి భయపడిపోతే మనం బతకలేము. నెక్స్ట్ సిచ్యుయేషన్ ని ఎలా క్రియేట్ చేయాలనేది మనం ఆలోచిద్దాం. సరే, అది పర్వాలేదులే, పట్టించుకోవద్దు. నాకు వేరే ఒక ఐడియా స్ట్రైక్ అవుతోంది. మండపంలోనే అభిని అక్కని కలుసుకునేలా చేయడానికి చాలా భయపడి భయంతో ప్లాన్స్ చేయాల్సి వస్తోంది. ఎవరో ఒకరు వచ్చి మన ప్లాన్ ని స్పాయిల్ చేసేస్తున్నారు. వీళ్ళకి ఇక్కడ మనసు విప్పి మాట్లాడుకోవడం అవుతుందో లేదో కూడా తెలియడం లేదు. అందువల్ల వీళ్ళని ఎందుకు మనం బయటకు తీసుకువెళ్ళి కలుసుకునేలా చేయకూడదు? బయట ఎలా? ఏం ప్లాన్ చెప్పు. ఇది అర్జున్ కార్ తాళాలు. ఆయన ఇవి అభికి ఇవ్వమని చెప్పి వేరే ఒక ఫ్రెండ్ కార్ ఎక్కి సలూన్ కి వెళ్లారు. మనం ఈ సిచ్యువేషన్ యూజ్ చేసుకుని అభిదేవిని బయటకు తీసుకువెళ్లి కలుసుకునేలా ఎందుకు చేయకూడదు? హే, అలా వీలవుతుందా? ఐడియా బాగానే ఉంది. ముందు మనం అక్కని అర్జున్ కార్లో ఎక్కించేద్దాం కావేరి. సారీ అక్క,
నిన్ను ఎవరూ చూడకుండా ఉండాలంటే కారు డిక్కీలోనే నువ్వు ఉండాలి. వేరే దారి లేదక్కా. అలా అయినా నాకు పర్వాలేదే. అభి మాత్రం నన్ను చూస్తే చాలు. దానికోసం ఎంత కష్టమైనా నేను నా బిడ్డ భరించగలుగుతాం. సరే అక్క, అప్పుడైతే నిన్ను కారులో ఎక్కించేసి ఆ తర్వాత నేను వెళ్లి అభితో ఏదో ఒకటి మాట్లాడి ఆయన్ని కూడా కారులో ఎక్కించేసి మండపం నుంచి బయటికి వెళ్లేలాగా ఏర్పాటు చేస్తాను. సరే, నాకు ఓకే. ఆగాగాగు. ఏర్పాట్లు చేస్తే సరిపోదు సత్య. అభి ఎక్కడ కారు ఆపుతారు? దేవి డిక్కీలో ఉన్నట్టు ఆయనకెలా తెలుస్తుంది? అందువల్ల ఏదో ఒక కారణం చెప్పి నువ్వు అభితో కలిసి వెళ్ళాలి. నేనా? అవును, నువ్వెళ్తేనే పనవుతుంది. ఎక్కడో ఒక చోట అభిని కారు ఆపమని చెప్పి నువ్వే దేవి అభిని మాట్లాడుకునేలా చెయ్యాలి. సరే, ఓకే. కానీ రిసెప్షన్ జరగబోయే టైంలో ఇలా అభిని ఒంటరిగా బయటికెలా తీసుకొస్తావు? ఆయన కార్ తీసుకుని ఎలా బయలుదేరుతారు? ఆ బాధంతా నీకెందుకక్కా? అదే కదా, అది మా బాధ్యత. అప్పుడైతే నువ్వు ఆయన ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా మీరు మనసు విప్పి మాట్లాడుకోండి. మొత్తం నిజాలన్నీ చెప్పే అక్క, ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగినా చూసుకుందాం. ఇందులో ఎలాంటి సమస్య ఉన్నట్టుగా నాకు కనిపించడం లేదు. ముఖ్యంగా ఆ 2 విషపు పురుగులు. సుభద్ర శృతిల తలనొప్పే ఉండదు. సత్య, కావేరి ఇలా జరిగిందంటే నేను జీవితాంతం నిజంగా మీ ఇద్దరికి రుణపడి ఉంటాను. అయ్యో, మీ ఇద్దరికి కూడా ఇలాంటి పరిస్థితి కల్పించినందుకు నేను బాధపడుతున్నాను. అయ్యో. ఎందుకక్క ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు ధైర్యంగా ఉండు, అన్ని కరెక్ట్ గానే జరుగుతాయి. మేం కేవలం రాకెట్ ని ప్రయోగించేవాళ్ళమేనమ్మా. మేం నిన్ను ఆకాశంలోకి పంపగానే శాటిలైట్ వన నువ్వు సర్రన దూసుకెళ్లిపోయి అభిని నైస్ గా క్యాచ్ చేసేయాలి. ఆ తర్వాత నువ్వు ఆయన్ను తిప్పుతావో ఆయన నిన్ను తిప్పుతారో, లేదా మీరిద్దరూ కలిసి స్పేస్ నే వదలకుండా తిరుగుతుంటారో, అదైతే మీ ఇద్దరిష్టం. ఇన్నాళ్లుగా నువ్వు కార్చిన కన్నీళ్లకి ఇది ముగింపు కావాలక్క. ఆల్ ది బెస్ట్. అబ్బబ్బా, మీ అక్కా చెల్లెల ప్రేమ చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది. మీ ఆప్యాయతకి ఎలాంటి లోటు రాకుండా చివరి వరకు మీరు చాలా బాగుంటారు. వదినా, రండి నమస్కారం రండి. వదినా. బాగున్నారా? చూసి నమస్కారం చాలా అన్నయ్య. రోజులైంది. ఇప్పటికైనా మేము గుర్తొచ్చాం. ఎక్కడ అన్నయ్య వదిన రాలేదా? అన్నయ్య వాళ్ళ ఆఫీస్ నుంచి బయలుదేరారు, కాసేపట్లో వచ్చేస్తారు. సరే 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 సరే. రండి, లోపలికి రండి. రండి రండి. సరే.